హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. వెస్టిండీస్ ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్స్ గురించి మాట్లాడితే మనకి ఎవరు గుర్తుకొస్తారు ఇమీడియట్గా? నికోలస్ పూరన్, సునీల్ నారాయణ్, ఆండ్రే రసల్. మరి వెస్టిండీస్ వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు ఇలాంటి ప్లేయర్స్ ఉండాలి కదా టీంలో, కానీ లేరు. వాళ్ళంతా కూడా రిటైర్ అయిపోయారు. రిటైర్ అయినా అవ్వకపోయినా వాళ్ళు అసలు దేశం టీం వైపు తొంగి కూడా చూడరు చాలా సందర్భాలు. అది వాళ్ళ పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఫ్రాంచైజ్ లీగ్లో వెస్టిండీస్ ప్లేయర్స్ మంచి డిమాండ్లో ఉంటారు, చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అసలు ఈ ఫార్మాట్ వెస్టిండీస్ కోసమే పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్, వాళ్ళ బౌలింగ్ కానీ అన్నీ ఈ ఫార్మాట్కి అచ్చుగుద్దినట్టుగా సరిపోతాయి. కానీ ఈసారి వరల్డ్ కప్లో వెస్టిండీస్ మీద ఎవ్వరికీ నమ్మకం లేదు. వాళ్ళకి టైటిల్ గెలుస్తారని నమ్మకం లేదు. ఆల్రెడీ దే హ్యావ్ వన్ దిస్ టైటిల్ ట్వైస్. ఇండియా, ఇంగ్లాండ్తో పాటు ఈ టైటిల్ 2 సార్లు గెలిచిన టీం ఏదైనా ఉందంటే అది వెస్టిండీస్. 2 సార్లు గెలిచారు. ఇండియాలో ఒక్కసారి మనం హోస్ట్ చేసాం. కోర్స్ 2021లో కూడా మనం హోస్ట్ చేసాం, కానీ అప్పుడు మన దేశంలో జరగలేదు టోర్నమెంట్, యూఏఈలో జరిగింది కోవిడ్ వల్ల. 2014లో మనం ఓన్లీ టైం మన ఇండియాలో వరల్డ్ కప్ జరిగినప్పుడు, T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు విజేత ఎవరు? వెస్టిండీస్. మీకు గుర్తున్నది కార్లస్ బ్రత్వైట్. అప్పుడు 4 సిక్స్లు కొట్టాడు వరుసగా లాస్ట్ ఓవర్ ఆఫ్ ది మ్యాచ్ అగేన్స్ట్ బెన్ స్టోక్స్. కార్లస్ బ్రెత్వైట్, రిమెంబర్ ద నేమ్ అని ఇయన్ బిషప్ అన్న కూడా గుర్తుంది. ఇప్పుడు బ్రెత్వైట్ మనం రిమెంబర్ చేయట్లేదు, వేరే పేర్లు కూడా మనకు గుర్తుండే పరిస్థితి లేదు. అలాంటి టీం ఉంది. టీంలో బ్రిలియంట్ ఇండివిజువల్స్ ఉన్నారు, బట్ విల్ దే కంబైన్? డౌటే. సో మన రివ్యూ మాట్లాడదాం. ఈసారి వాళ్ళ పరిస్థితి ఏంటి, వరల్డ్ కప్లో ఈసారి కూడా వాళ్ళు సంచలనం సృష్టిస్తారా? దే విల్ బి ఏ డార్క్ హార్స్. వాళ్ళు కానీ ప్రాపర్గా కంబైన్ అయితే, ప్రాపర్గా ఆడితే, వాళ్ళకి బాగా అన్ని కుదిరితే దే కెన్ సర్ప్రైజ్ ఎనీబడి ఆన్ దేర్ డే. అంత మ్యాచ్ విన్నింగ్ పొటెన్షియల్, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ వాళ్ళ టీంలో ఉన్నారు. కానీ అది జరుగుతుందా అనేది ఎవరికి నమ్మకం లేదు. వెరీ వెరీ ఇన్కన్సిస్టెంట్ టీం. వాళ్ళు ఏ గ్రూప్లో ఉన్నారు? గ్రూప్ సిలో ఉన్నారు. గ్రూప్ సి నుంచి వాళ్ళు క్వాలిఫై కావడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఈ 2 మేజర్ టీమ్స్. నేపాల్, ఇటలీ అండ్ స్కాట్లాండ్ ఉన్నాయి. సో నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్. ఇటలీ అయితే మా మస్సార్ ఆడుతుంది. స్కాట్లాండ్, బంగ్లాదేశ్ ఉంటుంటే కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చారు. స్కాట్లాండ్ వచ్చింది, లాస్ట్ మినిట్లో వచ్చారు వాళ్ళు. సడన్గా ప్రిపరేషన్ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ప్రిపరేషన్ టైం లేదు. నేపాల్ ఇట్స్ గుడ్ సైడ్, బట్ సో వాళ్ళకి చాలా నల్లేరు మీద నడక, కేక్ వాక్ టు ఎంటర్ ద గ్రూప్ సూపర్ 8. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి పెద్ద చెమటోడ్చాల్సిన అవసరం ఉండకపోవచ్చు. క్రికెట్లో ఏది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. సో గ్రూప్ స్టేజ్ వరకు బాగానే ఉంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి? స్ట్రెంగ్స్ ఏంటంటే ఆ బ్యాటింగ్ ఫైర్ పవర్. అంటే దేర్ ఆర్ ప్లేయర్స్ లైక్ హెట్మయర్, రొమారియో షెపర్డ్, రోమన్ పవల్, వాళ్ళ కెప్టెన్ హోప్ చాలా కన్సిస్టెంట్గా, బ్రాండన్ కింగ్, రాస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. షెర్ఫెన్ రూదర్ఫర్డ్, మంచి మంచి బిగ్ హీటర్స్ ఉన్నారు, పవర్ హీటర్స్ ఉన్నారు. దే కెన్ టాంక్ ద బాల్, దే కెన్ క్లియర్ ద బౌండరీ అట్ విల్. సో అలాంటి ఎబిలిటీ ఉండే ప్లేయర్స్ వాళ్ళు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి పెట్టగల ప్లేయర్స్ చాలామంది కనిపిస్తారు అక్కడ మనకు. వీ హ్యావ్ సీన్ దేర్ ఎక్స్ప్లాయిట్స్ ఇన్ ఐపీఎల్లో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేది మనం అనేక సందర్భాలు చూసాం. సో ఆ టీంలో ఆ స్ట్రెంగ్త్ అయితే ఉన్నది, బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉంది, అది ఒకటే వాళ్ళ బలం. తర్వాత ఆల్రౌండర్స్, ఇప్పుడు జేసన్ హోల్డర్ అండ్ రోస్టన్ చేజ్ ఆర్ జెన్యూన్ ఆల్రౌండర్స్. బ్యాటింగ్ బౌలింగ్ 2 బాగా చేస్తారు. ఇంకా రొమారియో షెపర్డ్ లాంటి ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, అఖిల్ హుస్సేన్ లాంటి ఒక బౌలింగ్ ఆల్రౌండర్, షెర్ఫెన్ రూదర్ఫర్డ్ లాంటి ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, ఇలాంటి వాళ్ళకి ఆల్రౌండ్ ఎబిలిటీ ఉండే ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళకి అది ఒక స్ట్రెంత్గా చెప్పుకోవాలి మనం. సో ఇస్తే అంతకుమించి వాళ్ళ స్ట్రెంత్స్ ఏం లేవు. వీక్నెసెస్ చాలా ఉన్నాయి. బౌలింగ్లో పస లేదు. బౌలింగ్లో ఆఫ్కోర్స్ ఉన్నారు ప్లేయర్స్ లైక్ జేడన్ షీల్స్ ఇస్ గుడ్ ఇన్ దిస్ ఫార్మాట్, అఖిల్ హుస్సేన్ ఇస్ గుడ్, గుడకేష్ మోతీ ఓకే, జేసన్ హోల్డర్ ఓకే. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? షమార్ జోసెఫ్ పెద్ద బాగా పర్ఫార్మ్ చేస్తారు, డౌటే కదా. సో వాళ్ళ బౌలింగ్లో ఏమాత్రం పస లేదు. బౌలింగ్లో దే కెనాట్ రన్ త్రూ ద సైడ్స్. ఈ మధ్యనే సౌత్ ఆఫ్రికాలో సిరీస్ ఆడారు వాళ్ళు, జనవరిలోనే ఎప్పుడు T20 సిరీస్, బయలెటరల్ సిరీస్. దాంట్లో 220, 225 కొట్టారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. సౌత్ ఆఫ్రికా ఈజీగా చేజ్ డౌన్ చేసింది. సో అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ బ్యాటింగ్ క్లిక్ అయినా కూడా బౌలర్స్ అంత పెద్ద స్కోర్ను కూడా డిఫెండ్ చేయగల, అంటే కొన్నిసార్లు అవుతాయి, అందరికీ అవుతాయి, బట్ వాళ్ళకి అంత బౌలింగ్లో ఆ టాలెంట్ లేకపోవడం వీళ్ళకి. తర్వాత వెరీ వెరీ ఇన్కన్సిస్టెంట్. ఆన్ దేర్ డే దే కెన్ బి వెరీ వెరీ గుడ్, బట్ యూజువల్లీ ఆ డే చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది ఇటీవల కాలంలో. ఎందుకంటే వాళ్ళకి మోటివేషన్ డిఫరెంట్ ఐలాండ్స్ నుంచి వస్తారు. ఒక దేశం కాదు అది, ఒక ఫ్లాగ్ కింద ఆడతారు, కానీ వేరు వేరు దేశాల సమాహారం అది.
అది వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఏంటంటే సూపర్ 8ని వీళ్ళు దాటుకోవడం చాలా కష్టం. వీళ్ళకున్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే సూపర్ 8లో వీళ్ళు అంటే మనం గ్రూప్ స్టేజ్లో ఎలాంటి అప్సెట్స్ లేకపోతే సూపర్ 8లో వాళ్ళ అపోనెంట్స్ ఎవరు? ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. ఆ 3 టీమ్స్ కూడా ఫేవరెట్స్గా బరిలో దిగుతున్న టీమ్స్. సో ఈ మూడిట్లో ఇద్దరిని దాటుకొని వాళ్ళు సూపర్ 8కి రావాలి. ఇది చాలా కష్టమైన పని వాళ్ళు. సో సూపర్ 8 లోపలే వాళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోయిన సూపర్ 8తోనే వాళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోయి ప్రమాదం కనిపిస్తుంది. గ్రూప్ స్టేజ్ నుంచి వాళ్ళు ఈజీగా వెళ్తారు, కానీ అక్కడి నుంచి సూపర్ 8లో చేతికలు పడతారని మనకి అనిపిస్తుంది. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అండ్ ఆల్రెడీ 2 టైమ్ విన్నర్గా వాళ్ళు మనం బ్రాత్వైట్ 4 6లు కొడతారు అనుకున్నాం. అలాంటి కెపబిలిటీ ఉంది వాళ్ళ దగ్గర. రొమారియో షెపర్డ్ ఈజ్ ఆల్సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. రొమారియో షెపర్డ్ కెన్ హిట్ దోస్ కైండ్ ఆఫ్ సిక్సర్స్, మనకు తెలుసు. అలాంటిది ఒకసారి టార్గెట్ దగ్గరగా వచ్చింది లాస్ట్ 3 ఓవర్స్లో. రోమన్ పవల్, రొమారియో షెపర్డ్ ఇద్దరు ఉన్నారనుకోండి క్రీజ్లో, దే కెన్ విన్ ద మ్యాచ్. అక్కడ 40 రన్స్ ఉన్న 50 రన్స్ ఉన్న పిలిపించగల కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్ వాళ్ళు. సో అందుకని దే ఆర్ ఎ సర్ప్రైజ్ ప్యాకెట్. బట్ ఆ సర్ప్రైజెస్ చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా వీళ్ళు డొమెస్టిక్ సిరీస్లు ఓడిపోతున్నారు. నేపాల్తో సిరీస్ ఓడిపోయారు. నేపాల్ గ్రూప్లో ఉందని అనుకుంటున్నాం, కానీ వీళ్ళు నేపాల్తో ఒక బయాలెటరల్ సిరీస్ ఓడిపోయారు. అక్కడ యూఏలో జరిగింది. అది 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో నేపాల్తో కూడా ఓడిపోయారు. బయాలెటరల్ వీళ్ళు గెలిచి చాలా కాలం అయింది, 2 ఏళ్ళ నుంచి. వాళ్ళు 1 ఇయర్ నుంచి దే హ్యావ్ నాట్ వన్. 2025లో దే హ్యావ్ నాట్ వన్ ఎ సింగిల్ బయాలెటరల్ సిరీస్. సో అంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ముందుగా టీం చెప్పే ముందు దీంట్లో ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు? ఐఎమ్ గోయింగ్ విత్ హెట్మైర్. హెట్మైర్ మంచి ఫామ్లో ఉన్నాడు. హెట్మైర్ అప్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేస్తున్నాడు, 3లో 4లో చేస్తున్నాడు. కాబట్టి హెట్మైర్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేయర్. అతనికి ఆ బ్యాటింగ్లో కాస్త ముందు పంపిస్తారు. రాజస్థాన్కి చాలా లేట్గా ఆడతారు. ముందు పంపిస్తే హీ కెన్ షో హిస్ ప్రావెస్. సో అతను హీఈస్ మై ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ టీమ్. కన్సిస్టెంట్గా కూడా ఆడుతున్నాడు ఇటీవల కాలంలో. టీం చూస్తే మీకు షై హోప్ వాళ్ళ కెప్టెన్, హెట్మైర్, జాన్సన్ చార్ల్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్ అని ఒక బౌలింగ్ ఆల్రౌండర్, జేసన్ హోల్డర్, అఖిల్ హుస్సేన్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గొటకేష్ మోటీ, రోమన్ పవల్, షెర్ఫెన్ రదర్ఫర్డ్, క్వింటన్ శాంసన్ కొత్త కుర్రాడు, జేడన్ సేల్స్ అండ్ రొమారియో షెపర్డ్. సో టీంలో మంచి మనకు తెలిసిన నేమ్లు ఐపీఎల్లో మనకు బాగా ఫెమిలియర్ నేమ్స్ ఉన్నాయి. బట్ అదే కదా ప్రాబ్లం. సో ఇలా 11 ప్రాబబుల్ 11 చూస్తే హోప్ అండ్ బ్రాండన్ కింగ్ ఓపెన్ చేస్తారు. హెట్మైర్ ఇస్ లైక్లీ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3. 4లో రోస్టన్ చేజ్, రదర్ఫర్డ్ ఎట్ 5. ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు కొంతమంది. రోమన్ పవల్, రొమారియో షెపర్డ్. అంటే కొంచెం రోమన్ పవల్ కాస్త ముందు పంపించచ్చు, లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోతున్నారు. రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్ ఎట్ 8, అఖిల్ హుస్సేన్ ఎట్ 9. అఖిల్ హుస్సేన్ ఆల్సో కెన్ బ్యాట్ వెల్. సో 9 వరకు వాళ్ళకి బ్యాటింగ్ ఉండే అవకాశం. 10లో గుడకేష్ మోతి స్లాష్ షమార్ జోసెఫ్. అంటే ఆల్రెడీ రోస్టన్ చేజ్ అండ్ మరో స్పిన్నర్ అఖిల్ హుస్సేన్ ఉన్నారు కాబట్టి షమార్ జోసెఫ్ థర్డ్ సీమర్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది. జేడన్ సీల్స్ విల్ బి ద నెంబర్ 11. సో ఇది వాళ్ళ లైక్లీ టీమ్. సో టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మనకు అంత నమ్మకం లేదు. టీంలో హోప్ ఉన్నాడు, కానీ టీం మీద అంతగా హోప్స్ మనకి కనపడలేదు. లెట్ us hope they will do well. ఎందుకంటే నేను ఒకసారి రాశాను, ఒక ఆర్టికల్లో రాశాను, అంటే కోటింగ్ రామచంద్ర గుహ. ఇప్పటి నేటి క్రికెట్లో మనకి పెద్ద విషాదం ఏంటంటే వెస్టిండీస్ టీం కళ తప్పడం. వెస్టిండీస్ టీం లూజింగ్ ఇట్స్ షీన్ ఈజ్ ది బిగ్గెస్ట్ ట్రాజడీ ఇన్ ది కరెంట్ క్రికెటింగ్ సినేరియో కదా. ఎందుకంటే దే ప్లే దేర్ క్రికెట్ సో వెల్. ఎంత న్యాచురల్గా ఉంటుంది క్రికెట్, వాళ్ళకి ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆడతారు. సో వెస్టిండీస్ బాగా ఆడాలి, వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటాం. వెస్టిండీస్ వాళ్ళు బాగా ఆడుతారు, మనకు కూడా సంతోషంగా ఉంటుంది. లేదు మా జనరేషన్ వాళ్ళకైతే వెస్టిండీస్ మీద రిచర్డ్స్ని, గ్రీనిడ్జ్ని, మైకెల్ హోల్డింగ్, మ్యాల్కమ్ మార్షల్ అందరం చూసాం కాబట్టి వాళ్ళ ఆట వాళ్ళని ఇండియా తర్వాత సెకండ్ ఫేవరెట్గా భావించాం కాబట్టి వెస్టిండీస్ టీం బాగా ఆడాలని చెప్పి మాకు చాలా కోరిక ఉంటుంది. మీ జనరేషన్ ముందో లేదు, కానీ మీరు కూడా బ్రయన్ లారా లాంటి వాళ్ళని చూశారు కదా. సో ఐ థింక్ వెస్టిండీస్ షుడ్ డూ వెల్. బట్ డిఫికల్ట్ ఈ వరల్డ్ కప్లో అయితే టీంలో ఉన్న హోప్స్ అయితే చాలా తక్కువ.